హలో నేను విశ్వేశ్వరరావు. ఈ మధ్యకాలంలో ఉద్యోగుల అవినీతి భోగోతం బయటపడుతున్నటువంటి పరిస్థితులను చూసిన తర్వాత కొంతమంది నాకు ఫోన్ చేశారు. సార్ ఏం చేయలేమా ఇలాంటి వాళ్ళని? మనం ఉద్యమం చేయలేమా? అందరం ఏకం కాలేమా? వీళ్ళని నిలదీయలేమా? అనేటువంటి ప్రశ్నలు నాకు వేయటం జరిగింది. చైతన్యం కలిగించాలి. గతంలో అయితే కనుక చైతన్యం ఉండేది, ఇప్పుడు అంత చైతన్యం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్కి లేదంటే విచ్చలవిడిగా పెరిగిపోయినటువంటి ఈ అవినీతిని చూసి ఎవరు కాముకుంటారు, ఖచ్చితంగా ఉద్యమాలు వచ్చిండేవి అని చెప్పి అన్నా నేను. దానికి కారణం ఏంటంటే అతను నాకు ఫోన్ చేయటం కారణం ఏంటంటే ఈ మధ్యకాలం నేను ఉద్యోగులకు సంబంధించినటువంటి వీడియోలు చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉన్నప్పుడు చాలా కాల్స్ వస్తున్నాయి నాకు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేస్తున్నారు. 311 దాన్ని ఎందుకు రద్దు చేయకూడదు, ఆర్టికల్ 311ని ఎందుకు రద్దు చేయకూడదు అనే దాని మీద చేసినప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు చాలామంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. మీరు చేస్తున్నటువంటి వీడియోస్ అద్భుతంగా ఉన్నాయి. ప్రభుత్వంలో ఎడ్యుకేటివ్ సిస్టమ్ అనేది పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుంది. కొంతమంది విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఏసీబీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎవరిని రైడ్ చేసినా కానీ 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు బయటపడ్డాయి అని చెప్పి వాళ్ళు గుర్తు చేశారు. ఎందుకంటే టౌన్ ప్లానింగ్ అధికారి మీద వైజాగ్లో రైడ్ చేస్తే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 500 కోట్లు బయటపడ్డాయి. ఇక్కడ హెచ్ఎండిఏలో ఒక ఉద్యోగి మీద రైడ్ చేస్తే 1000 కోట్లు బయటపడ్డాయి. రీసెంట్గా అంబేద్కర్ అనేటువంటి ఒక ఏడీఈ ఎలక్ట్రిసిటీలో ఆయన మీద ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే 100 కోట్లు బయటపడ్డాయి. రీసెంట్గా నిన్నగాక మొన్న మణి అనేటువంటి ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మీద రైడ్ చేస్తే ఆవిడ ఆస్తులు దాదాపుగా ఒక 50 కోట్ల నుంచి 100 కోట్ల దాకా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఇదంతా కూడా బయటపడినటువంటి ఆస్తులు. బినామీల పేరుతోటి అనేక రకాలుగా వీళ్ళు విచ్చలవిడిగా సంపాదించి కోట్ల రూపాయలకి పడగలెత్తుతూ ఉన్నారు. విలాసాలకి అలవాటు పడిపోతున్నారు. ఎందుకనంటే మన సెక్రటరియట్లో చూసినా లేదా కొన్ని డిపార్ట్మెంట్స్లో చూసినా వాళ్ళని చూస్తే నిజంగా కూడా అవినీతి పాల్పడుతున్నటువంటి వాళ్ళని చూస్తే ఏహ్యభాగం కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే అందరూ కాదు సుమా, మీరు అందరిని అన్నారని మీరు ఫీల్ కావద్దు. నిజాయితీ పనులు ఫీల్ కావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇవాళకి కూడా నిజాయితీ పనులు ఉన్నారు, కాకపోతే తక్కువ ఉన్నారు. అందుకే ఆ నిజాయితీ పనులు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వాళ్ళు నిజంగా ఫీల్ కావాలి. ఎందుకు ఫీల్ కావాలని అంటే ఉద్యోగం వచ్చేంత వరకు ఒక రకంగా ఉంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పటి వరకు జీతం కావాలి, ఇప్పుడు గీతం కావాలి, జీతం గీతం ఇలా అంటుంటారు. సో చేయి దడపాలి, ఎంత వస్తుంది, బల్ల కింద పెడితే ఎంత వస్తుంది, ఈ టైప్లో అనుకునేవాళ్ళు గతంలో. ఇప్పుడైతే డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్స్ చేసేసుకుంటున్నారు, ప్లస్ సెటిల్మెంట్లు చేసేసుకుంటున్నారు, ల్యాండ్స్ తీసేసుకుంటున్నారు గిఫ్ట్ రూపంలో. ఇది ఇప్పుడు గిఫ్ట్ అంటున్నారు, మళ్ళీ దాన్ని పేరు మార్చి. సో ఇలా అవినీతి పెరిగిపోతున్నటువంటి క్రమంలో జనరల్గా ప్రభుత్వాలు ఏం చేయాలి? ఏసీబీని స్ట్రెంథన్ చేయాలి. ఏసీబీని స్ట్రెంథన్ చేసి కనుక అవేర్నెస్ కల్పించి ఫోన్ నెంబర్లు ఇచ్చి, ఆల్రెడీ నేను వీడియోలో ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాను. మళ్ళీ ఈ వీడియోలో కూడా ఫోన్ నెంబర్లు యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవరెవరికి ఫోన్ చేయాలి, ఏ జిల్లా వాళ్ళు ఏ నెంబర్కి ఫోన్ చేయాలి అనేది కూడా నేను ఇచ్చాను. పబ్లిక్లో అవేర్నెస్ వచ్చి ఎవరు డబ్బులు అడిగితే, డిమాండ్ చేస్తే పని చేయకుండా వాళ్ళ మీద ఏసీబీకి కంప్లైంట్ చేస్తే ఏసీబీ వాళ్ళు ఎలా చేయాలనేది మీకు గైడెన్స్ ఇస్తారు. సో ఈ ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి? ఏసీబీ వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి, ఏసీబీ వాళ్ళని యాక్టివేట్ చేయాలి, ఏసీబీలో వాళ్ళని పర్ఫెక్ట్గా పనిచేసేలాగా చురుకైనటువంటి ఆఫీసర్స్ని వేయాలి, ఫ్రెష్ ఐపీఎస్ని వేయాలి. కానీ ఏసీబీలో పోస్టింగ్ అంటేనే అది నాన్ ఫోకల్ పోస్ట్ అనేటువంటి భావం ఉండేలాగా ఆ డిపార్ట్మెంట్ని తయారు చేశారు. విజిలెన్స్ అది కూడా అంతే. విజిలెన్స్ కేసులు కానీ ఏసీబీ కేసులు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పట్టలేదు. పైగా ఆ కేసుల్ని మాఫీ చేసేస్తున్నారు. ఉదాహరణ నేను చెప్తాను. ఇటీవల కాలంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఆంధ్రప్రదేశ్లో పదోన్నతులు కల్పించాలి
అనేటువంటి ఉద్దేశంతో చాలామందికి పదోన్నతులు ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. చాలా కాలంగా పెండింగ్లో కేసులు ఉన్నాయి. ఆ కేసులను కూడా రద్దు చేసేసి వాళ్ళకు కూడా పదోన్నతులు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసినట్టు న్యూస్లో వచ్చింది, పేపర్లో లాస్ట్ వీక్. ఎలా రద్దు చేస్తారు వాటిని అంటే, ఎలా వాటిని ప్రొజెక్ట్ చేశారంటే, చాలా చిన్న చిన్న కేసులు, మైన్యూట్ కేసులు, విజిలెన్స్ కేసులు అవన్నీ కూడా వాటిని రద్దు చేసేసి పదోన్నతులు ఇవ్వాలి. లేదంటే చాలా కాలంగా పదోన్నతుల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది ఒక అభిప్రాయాన్ని ఉన్నతాధికారుల మెదడులోకి చొప్పించారు కొంతమంది. దాంతో వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ ఏంటి, ఉన్నతాధికారులు లోక్ అదాలత్లో పెట్టేద్దాం, ఒక అదాలత్లో పెట్టేసి ఒక లోక్ అదాలత్లో ఒక నెల తర్వాత ఆ కేసులన్నింటినీ మాఫీ చేసి తర్వాత మనం ప్రమోషన్స్ ఇచ్చేద్దాం అనేటువంటి ఆలోచన చేశారు. ఇలా చాలా జరుగుతుంది. ఇది ఒక ఎత్తు అయితే, నేను 28 సంవత్సరాలు జర్నలిజంలోకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలకి సెక్రటరియట్కి వెళ్తూ ఉండేవాళ్ళం రెగ్యులర్గా. ఆ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళేటప్పుడు ఎమ్మెల్యేలు కానీ లేదా ఇతర ప్రజాప్రతినిధులు కానీ వెళ్ళడానికి బస్సులు ఉండేవి. ఈ బస్సుల్లో వెళ్ళేవాళ్ళు తొలి రోజుల్లో, నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తల్లో 97, 96 ఆ ప్రాంతాన బస్సుల్లో వచ్చేవాళ్ళు. ఎవరో రేరుగా కార్లు వేసుకుని వచ్చేవాళ్ళు, చాలా రేరు. అది కూడా ఆ కారు ఎలా ఉండేది, అంబాసిడర్ కార్లు ఉండేవి, అంబాసిడర్ మించి ఉండేవి కాదు. బస్సుల్లో వచ్చేవాళ్ళు. ఆ తర్వాత రాను ఏమైంది, అసలు బస్సుల్లో ఎక్కేవాళ్ళే లేరు. కార్లు, అంబాసిడర్ కార్లు మాయమైపోయినాయి. అంబాసిడర్ కార్లు అసలు తీసి పడేశారు. తీసేసి చివరికి రాష్ట్రం ఇడిపోయేటువంటి సమయానికి, అంటే 2014 సమయానికి ఎలా ఉందండి అంటే, సెక్రటరియట్కి పోతే కార్లు పెట్టేవి కాదు, కనీసం పార్క్ చేసుకునేదానికి. అసెంబ్లీకి వెళ్తే, అసెంబ్లీ ఎప్పుడైనా జరిగితే అసెంబ్లీలో పార్కింగ్ ప్లేస్ సరిపోయేది కాదు. సరే, అక్కడ కవరేజ్ చేయడానికి ఉండేవాళ్ళం. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మంత్రి దిగుతూ ఉంటే ఆ కార్లను చూస్తుంటే ఒకళ్ళు మించిన కారు ఒకళ్ళది బెంజ్ అయితే, ఇంకొకరిది రోల్స్ రాయిల్స్ అయితే, ఇంకొకరిది ఫార్చునర్ అయితే, ఇలా ఖరీదైనటువంటి కార్లు తిరిగేవాళ్ళు. మరి ఇంత బడ్జెట్ పెట్టి ఇంత విలాసవంతమైనటువంటి ఇంత ఖరీదైనటువంటి కార్లు కొనుక్కోమని చెప్పి ఏ చట్టం చెప్పింది? వీళ్ళు ప్రజల మీద పెత్తనం చెలాయించడానికా లేదా ప్రజాసేవకులుగా వచ్చారా వీళ్ళు అని భావన కలిగేది అప్పట్లో. దాని మీద న్యూస్ కూడా రాసాం. సరే, ఇంత జరిగినప్పటికీ గతం నుంచి వస్తున్న బస్సులు ఏమైనా ఆపారా అంటే బస్సులు ఆపలా. బస్సుల పాటికి బస్సులు వచ్చాయి, ఖాళీగా వచ్చాయి బస్సులు అసెంబ్లీకి. అనేకసార్లు న్యూస్ ఇచ్చాం, కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరు ఎవ్వరు లేరు. ఇప్పుడు మీరు ఉదాహరణ చెప్తా, ఇదేంటంటే ఎందుకంటే కొంచెం మీకు తెలియడానికి ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కొంతమంది కలిసి అని చెప్పి. మీకు మొబైల్ ఫోన్స్ ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఉండేటువంటి వాళ్ళు, పై లేయర్లో ఉండేటువంటి వాళ్ళు ఐఫోన్ తప్ప వాడలేదండి. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఐఫోన్ వాడాల్సిన అవసరం ఏంటి? ఐఫోన్ తప్ప వాడలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే, పోనీ వాళ్ళు ఏమన్నా ఐఫోను ఎక్కువ రోజు వాడతారంటే 1 year లోపల మళ్ళీ మార్చేస్తారు. 1 year లోపల మార్చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజా ఖాతాలు వేస్తారు, వ్యయం కింద రాసేస్తారు, డిపార్ట్మెంట్లో వ్యయం కింద రాసేస్తారు. ఇవన్నీ మేము చూసాం. ఫోన్ బిల్స్ ఒక్కొక్కరికి ఎంత ఫోన్ బిల్ వస్తుందో తెలుసా? ఇప్పుడంటే అన్లిమిటెడ్ తగ్గించేశారు. ఒకప్పుడు ఫస్ట్లో మనకు మొబైల్స్ వచ్చినప్పుడు బిల్స్ ఒక్కొక్కరికి 50,000, 1,00,000, 2,00,000 అలా వచ్చినటువంటి ఆఫీసర్స్ కూడా ఉన్నారు, అలాగే ప్రజాప్రతినిధులు ఉన్నారు. సో కాబట్టి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, లెజిస్లేషన్ సిస్టమ్ ఈ రెండు కలిసిపోయినటువంటి కారణంగా ఇచ్చిపుచ్చుకున్నటువంటి ధోరణిలో ఉన్నారు కాబట్టి ప్రజలకు నష్టం జరుగుతుంది. ఈ దుర్వినియోగం చెప్పాలని అంటే, వాళ్ళ విలాసాల గురించి చెప్పాలని అంటే చాలా చెప్పచ్చు. అసలు ఈ విలాసాలు, ఇంత విలాసాలు ఎవరికి పర్మిషన్ ఇచ్చారు? ఏ చట్టం చెప్తుంది? ఏ రాజ్యాంగం చెప్తుంది? ఎక్కడ రాజ్యాంగం? రాజ్యాంగంలో చెప్పిందా? ఒకప్పుడు అంబాసిడర్ కారే ఎక్కువ అనుకునేవాళ్ళు, కామన్గా అంబాసిడర్ కార్లు ఉండేవి. ఇవాళ కోట్ల రూపాయల కార్లని ఉపయోగిస్తున్నారు, కోట్లు. దానికి సంబంధించి పర్మిషన్స్ ఇస్తున్నారు.
దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఇస్తున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తర్వాత హెలికాప్టర్లు, ఇవాళ హెలికాప్టర్లు వాడటం అంటే చాలా ఈజీ అయిపోయింది. తెలంగాణలో మంత్రులు ఎవరికి కావాలంటే వాళ్ళు హెలికాప్టర్లు వాడుతున్నారు. దాని మీద అనేక విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఏం చెప్తున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, నేనే బిజినెస్ క్లాస్లో వెళ్ళట్లేదు, నేను డొమెస్టిక్ ప్రయాణం చేస్తున్నాను ఫ్లైట్లో కూడా అని చెప్పి ఆయన చెబుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం 2019 నుంచి 24 మధ్యలో 6-7 కిలోమీటర్లకి విచిత్రమైన పరిణామం, 6-7 కిలోమీటర్లకి తాడేపల్లి నుంచి అమరావతికి వెళ్ళడానికి హెలికాప్టర్ వాడారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాడలేదంటే వాడుతుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఉంది హెలికాప్టర్ వాడకం, కాకపోతే అంత విచిత్రంగా వాడలేదు. కాబట్టి ఇది ఎవరిని, ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని అని కాదు, ఓవరాల్గా ప్రజాధనాన్ని ఎంత కొల్లగొడుతున్నారు. ఇది చాలక, ఈ విలాసాలు చాలక మళ్ళా పనులు చేయడానికి, అవసరాలు తీర్చడానికి, ప్రజల అవసరాలు తీర్చడానికి అవినీతికి పాల్పడుతున్నారు కొంతమంది అధికారులు. వాళ్ళ దగ్గర కేజీల కొద్ది బంగారం, అలాగే డంపులు డబ్బు, బినామీ పేర్లతోటి కొన్ని వందల ఎకరాలు, ఇవన్నీ ఉన్నాయి, ఫామ్ హౌస్లు. ఇలా ఎక్కడి నుంచి వస్తాయి? ఒక చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అతను రిటైర్ అయిపోయారు. సరే, ఆయన రిటైర్ అయిన ఆయన ఇల్లు చూస్తే మీరు హైదరాబాద్ వచ్చి చూడండి మీరు కావాలంటే, ఆయన ఇల్లు 100 కోట్లు చేసింది, 100 కోట్లు పైగా చేసింది. ఖరీదైనటువంటి ఇల్లు ఎవ్వరు రానివ్వరు తెలుసా మీకు. ఆయన ఇంట్లో మీకు ఇంకొక విషయం కూడా చెప్తా. ఆయన ఇంట్లో మామూలుగా క్లీన్ చేస్తారు కదా, క్లీన్ చేసేటప్పుడు క్లాత్ కూడా పెట్టి తుడవనివ్వరట. నాకు వేరే వాళ్ళు చెప్పారు, కేవలం చేతితోటే క్లీన్ చేయాలంట. మరి అలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5 లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ గల్లంత అయిపోయాయంటే ఎలా గల్లంత అవుతాయి? అక్కడ వ్యవస్థ లేదా, సిస్టమ్ లేదా? అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు జనం సొమ్మును పంచేసుకున్నారు. అందుకే వీళ్ళకి గరికపాటి గారి చేత, లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళ చేత ప్రవచనాలు ఇప్పించాలి. చంద్రబాబు గారు సలహాదారుగా పెట్టుకున్నారు చాగంటి కోటేశ్వరరావు గారిని. ఎందుకు? పిల్లలకు స్కూల్ నుంచి వాళ్ళకేదో నీతి బోధనలు చేయాలి, వాళ్ళకి చేయాల్సింది రాజకీయ నాయకులకి, అవినీతి పరులైనటువంటి వాళ్ళకి, అలాగే ఉద్యోగులకి చేయాలి. అవినీతికి పాల్పడితే వచ్చే జన్మ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించాలి. కనీసం అప్పుడైనా కొంతైనా మారే అవకాశం ఉంది. లేదంటే మొత్తం టోటల్ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారు ఈ అవినీతి పరులు. నాకు తాజాగా ఒక నివేదిక వచ్చింది, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి. నేనేమనుకున్నానంటే రీసెంట్ వరకు కూడా 40% సంపదని 1% పబ్లిక్ పంచుకుంటున్నారు, మిగతా 60% 99% పంచుకోవాల్సి వస్తుంది అని చెప్పి నేను అనుకున్నా. కానీ రీసెంట్గా నిన్న వచ్చినటువంటి డేటా ప్రకారం 60% సంపదని 1% పంచుకుంటున్నారట. 60% సంపదని, 40% సంపదని 99 మంది పంచుకోవాల్సి వస్తుందంట. అంటే ఒక 100 రూపాయలు ఉంటే ఈ 100 రూపాయల 60 రూపాయలు ఒకడికి వెళ్తుంది, 40 రూపాయలు 99 మంది పంచుకోవాల్సి వస్తుంది. ఇది భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి. ఇది ఎందుకు వచ్చింది అంటే పొలిటికల్ కరప్షన్, ఎగ్జిక్యూటివ్ కరప్షన్. మరి ఇలాంటప్పుడు నిజంగానే ఉద్యమం రావాలి. నాకు ఈ వీడియోలు చేస్తుంటే చాలామంది ఫోన్ చేసి, సార్ ఒక ఉద్యమం చేయాలి సార్, ఆ ఉద్యమం ఎలా చేయాలి సార్, దానికి ఒక సిస్టమ్ చేయండి, ఆ ఉద్యమం చేసి నేపాల్లో లాగా అవినీతి పనులన్నీ తరిమి కొట్టాలి సార్, అవినీతి చేసేటువంటి అధికారులని వెంటబడి కొట్టాలి సార్, నిలదీయాలి సార్, వాళ్ళని కట్టేసి కొట్టాలి సార్, ఇలాంటివన్నీ చెప్తున్నారు. నేను చెప్తున్నాను, రాజ్యాంగంలో మన చట్టం ప్రకారం అలా చేయకూడదు. మనకి వ్యవస్థలో ఉన్నాయి, ఏసీబీ ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని ఉపయోగించుకొని మనం పోరాటం చేస్తే కనుక కొంతవరకు మెరుగుపడుతుందని చెప్పాను. అంతే తప్ప మనం నేపాల్ లాగా చేయకూడదని చెప్తున్నారు. కానీ పబ్లిక్లో ఉన్నట్టు కసి నాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఈ వీడియోలు చేస్తుంటే. అంటే ఇప్పటికైనా ఉద్యోగులు తెలుసుకోవాలి, పొలిటీషియన్స్, అవినీతి పరులు తెలుసుకోవాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో దీనికి ఏ వీడియో చేసినా నేను అవినీతి పరులైన ఉద్యోగులు, అవినీతి పరులైన రాజకీయ నాయకుల గురించి చెప్తున్నాను. నీతివంతమైనటువంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. పైగా వాళ్ళకి నేను గౌరవం ఇస్తాను. నిజంగా వాళ్ళ ఫోటోలు పెట్టుకోవచ్చు, నిజాయితీ పరులైనటువంటి ఫోటోలు, దేవుడు ఫోటోలు పక్కన పెట్టుకొని వాళ్ళని పూజించవచ్చు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎక్కడో దొరుకుతారు మనకి.
సో కాబట్టి విలాసాల గురించి నేను కొంత చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఎలా ఉంటుంది గవర్నమెంట్ ఆఫీసులు అనేది, ఇవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా ఒక ఉద్యమం రావాలి, ఒక చైతన్యం రావాలి. అప్పుడే ఈ వ్యవస్థ మారుతుంది. లేదంటే మేము అతీతులం సమాజానికి అనేటువంటి భావన ఉంది, కొంతమంది అధికారులు ఉంది, కొంతమంది పొలిటీషియన్స్లో ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు, అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మనం ప్రజాసేవకులమే, ప్రజాసేవ చేయడానికి వచ్చాము అని చెప్పి ఇద్దరు సీఎంలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, నేను ప్రజాసేవకుడిని, నేనే మీ మీద పెత్తనం చేయడానికి రాలేదని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు, రివ్యూ మీటింగ్లో కూడా అదే చెప్తున్నారు. అధికారులకి, ఉద్యోగులకి, అందరికీ కూడా వాళ్ళ యాటిట్యూడ్ మారాలి. లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఇవాళ కాకపోతే రేపైనా ఉద్యమం వచ్చిందంటే తాట తీసి వదిలిపెడతారు అవినీతి అధికారులు కానీ, అవినీతి రాజకీయ నాయకులు కానీ. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మారాలి. అవినీతి పనులు నీతివంతంగా ఉండేలాగా ఉండాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉద్యమం వస్తే మాత్రం వాళ్ళ కుప్ప కూలటం ఖాయం. ఇది జరిగి తీరుతుంది. చాలామంది ఫోన్ చేస్తున్నారు, వాళ్ళందరికీ ఒక గ్రూప్ పెడతాను, ఒక గ్రూప్ పెట్టి ఖచ్చితంగా ఒక ఉద్యమంలాగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాను. వీలున్నప్పుడల్లా ఖచ్చితంగా చైతన్యం పరిచేలాగా, అవేర్నెస్ తీసుకొచ్చేలాగా నాకు తెలిసినటువంటి అంశాలు మీ ముందు ఉంచుతాను. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.